అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం ఎగువ హవాబిలంలో ఉన్నాం. ఎగువ హవాబిలంలో అయితే శ్రావణ మాసం సందర్భంగా అయితే భక్తులు అనేక మంది అయితే తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ ఎగువ హవాబిలంలో అయితే పార్కింగ్ సౌకర్యం అయితే సరిగ్గా అయితే పార్కింగ్ 1 కిలోమీటర్ ముందరనే పార్కింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చాలా మటుకు అందరూ కూడా అడవి ప్రాంతం కాబట్టి చాలా మందికి 4 వీలర్ ఎక్కువ శాతం అయితే తీసుకొని వస్తారు. ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మొత్తం మీద ఎక్కువ శాతం 4 వీలర్ అయితే ఇక్కడికి వస్తాయి. ఎక్కడైతే 1 కిలోమీటర్ ముందరైతే పార్కింగ్ పెడితే అక్కడ నుండి భక్తులు ఇక్కడికి వచ్చేకైతే చాలా మంది ఇబ్బందులు పడతారు. దానికి కారణంగా అయితే దేవస్థానం ఒక ప్రత్యేకంగా ఒక కొత్త ఆలోచన అయితే మొదలుపెట్టింది. అయితే అక్కడ నుండి భక్తులు నడుచుకుంటే చాలా మటుకు కిలోమీటర్ నడుచుకుంటే పైకి రావాల్సింది ఉండగా దీనికి అనుగుణంగా మనం కొత్త బస్సు, ఉచిత బస్సు అయితే 1 కిలోమీటర్ నుండి పైకి రానికే ఒక ఉచిత బస్సు అయితే హవాబిలం దేవస్థానం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత బస్సు కూడా అనేక మంది భక్తులు వస్తున్నారు. అయితే ఉచిత బస్సు ఒకటే వేయడంతో అయితే ఇక్కడ సరిపోవడం లేదనేసి అయితే భక్తుల్లో కొంచెం వినిపించే ప్రయత్నం అయితే జరిగింది. దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెహికల్ వచ్చారా? 4 వీలర్ వచ్చారు. ఎక్కడ పెట్టారు 4 వీలర్లు? ఒక 3 కిలోమీటర్స్ బిఫోర్ ఆపేశారండి. అంటే కాలేజ్ గేట్ అంటే 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ పైన. మరి అటు నుండి నడుచుకుంటూ వచ్చారా? అవునండి. అంటే ఉచిత బస్సు వేశారు కదా దేవస్థానం వాళ్ళు, దాంట్లో ఎక్కి రాలేదా? అది మాకు తెలియదు సరిగా, అందుకని నడుచుకుంటూ వచ్చేసాం. ఉన్నది ఒకటే బస్సు, అది పైకి వెళ్ళాలి, కిందకి రావాలి, కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. చాలా మందికి ఆ బస్సు ఉందనేది కూడా తెలియదు. ఇప్పుడు మేము వచ్చాం, హైదరాబాద్ నుంచి వచ్చాం, అక్కడ పార్కింగ్ చేసాం, మాకు బస్సు ఉందని తెలియదు. అందువేలో కిందకి పైకి నడిచి వస్తూ ఉంటే బస్సు వెళ్ళింది, ఉచిత బస్సు. అక్కడ అడిగితే ఉచిత బస్సు ఉందని చెప్పారు. మాకు అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెంచాలి. ఒక బస్సు అటు వెళ్తుందో ఒక బస్సు ఇటు, 2-3 బస్సులన్నా పెడితే వచ్చేవాళ్ళకి వాళ్ళకి ఒక ఎంక్వైరీ చేసుకునే విధంగా ఉంటే కనుక ఉపయోగంగా ఉంటుందని నా ఉద్దేశం. పార్కింగ్ అక్కడ పెట్టేది మంచిదే కానీ బస్సులు పెంచమంటున్నారు. బస్సులు పెంచితే ఏంటంటే ఫ్రీక్వెన్సీ బాగుంటుంది. ఇప్పుడు పార్కింగ్ అక్కడెక్కడో పెట్టారు. ఇప్పుడు యూత్ అంటే నడిచి వస్తుంది, ముసలి పరిస్థితి అయితే కానీ తెలియని వాళ్ళ పరిస్థితి. మా లాంటి వాళ్ళు, మా మదర్ని ఎవరైనా తీసుకొచ్చాను, అప్పుడు నేను ఎట్లా తీసుకురావాలి? అంతే ఉచిత బస్సు అయితే పెట్టారు, ఓకే. ఇంకో 2-3 బస్సులు పెంచి కొంచెం అక్కడ ఉచిత బస్సు అవైలబుల్ అని పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కారంజీ గేట్ దగ్గర పార్కింగ్ ఆపేశారు, అంటే ఇక్కడ పార్కింగ్ లేదని చెప్పేసి మీరు ఆడ పార్కింగ్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, నడుచుకుంటూ వచ్చారు కదా, ఎందుకు ఉచిత బస్సు వేశారు కదా, ఎందుకు రాలేకపోయినారు? అందరు ప్రయాణికులకి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఓటు ఇచ్చాము. సో మేము యంగ్స్టర్స్ కాబట్టి నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఒక బస్సు వేశారు, ఇంకా మిగతా వాళ్ళకి కూడా చాలా బస్సులు వేయాలి. యాక్చువల్ గాను వేస్తే కొద్దిగా ఫాస్ట్గా వచ్చేస్తారు పైకి, దర్శనం కూడా త్వరగా అయిపోతుంది. ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉంటుంది కదా? చాలా ఉపయోగం ఉంది. అయితే ఉచిత బస్సు అయితే కారంజీ గేట్ నుండి 1 కిలోమీటర్ నుండి పైకి అయితే తీసుకొస్తున్నారు భక్తులని. అయితే బస్సు డ్రైవర్ అడుగుదాం, రోజు ఎన్ని ట్రిప్పులు తీసుకొని వస్తారు భక్తుల్ని, ఎంతమందిని ఈ బస్సులు తీసుకొస్తారని మనం ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి అన్న, రోజు కారంజీ గేట్ నుండి భక్తులు తీసుకొస్తారు కదా, ఎంతమందిని తీసుకొస్తారు? రోజు ఎన్ని ట్రిప్పులు తిరుగుతారు మీరు? ట్రిప్పులు అని ఏం లేదు సార్, మామూలుగా తిరుగుతూ ఉండేదే ఈవినింగ్ వరకు అంతే. ఇంకా జనం అంటే లిమిట్ ప్రకారం ఎక్కించుకోవడానికి వాళ్ళు వినరు, ఎక్కుతా ఉన్నారు, పోతా ఉంటాం సాయంత్రం వరకు. ఇప్పుడు ఒకే బస్సు సరిపోదా? తదంగా ఇంకో బస్సు ఏమైనా కోరుకుంటున్నారా భక్తులు? ఏమన్నా భక్తులు కోరుకుంటుంటారు సార్, కామన్ కదా, మనం ఏం చెప్పేది ఏం లేదు కదా, అదే అధికారులు వాళ్ళు చూసుకుంటారు. ఇదే ఇక్కడికి వచ్చారు అనుకో, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి దేవస్థానం సరిగా పట్టించుకోలేదు, చూడలేదు అంటారు. ఈ బస్సు ఉండడం వల్ల వాళ్ళకి వచ్చిన జస్ట్ టైం మాత్రం ఒక 20 నిమిషాలు కేటాయిస్తే దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు పార్కింగ్ సౌకర్యం లేకనే కింద మొత్తము ఆడే కారంజీ గేట్ దగ్గర అయితే వెహికల్స్ పెడుతున్నారు, అందుకే కదా ఇప్పుడు ఎంత సమస్య. అవును సార్, ఈడ పార్కింగ్ ప్లేస్ లేక చేయడానికి వీలు లేదు. దేవస్థానం చేయాలనే ఉంది కానీ ఇక్కడ సరైన అనుకూలత లేదు కదా, దానికోసం అక్కడ పార్కింగ్ నిలబెట్టేసి ఈ బస్సు సౌకర్యం. ఏదైతే టెంపుల్ పరిసర ప్రాంతాల్లో 450 మీటర్ల దగ్గర అయితే కారంజీ గేట్ దగ్గర అయితే ప్రైవేట్ వాహనాలు అయితే అక్కడే పార్కింగ్ చేసి భక్తులను అయితే అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తే భక్తులు చాలా మటుకు భక్తులు కొందరు నడుచుకుంటూ వస్తారు, కొందరు అయితే నడవలేని వాళ్ళైతే ఉచిత బస్సు ఎక్కితే ఎగువ హవాబిలంకి అయితే వస్తారు. అయితే ఇక్కడ ఏదైతే పైన ఇక్కడ వరకు పార్కింగ్ అయితే కేవలం కొన్ని వాహనాలు, ప్రత్యేక వాహనాలు మటుకే ఇక్కడైతే అనుమతి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే రద్దీ కారణంగా అయితే హవాబిలంలో అయితే భక్తులు తాకిడి పెరిగింది. అయితే కింద నుండి కారంజీ గేట్ నుండి నడుచుకుంటూ వచ్చి కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆ బస్సు వాహనంలో, ఉచిత వాహనంలో మరి ఒక వాహనం కావడంతో కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. అయితే వాహనాన్ని ఇంకా మరొక వాహనం పెంచితే కొంచెం భక్తులకి త్వరగా పైకి చేరుకుంటారనేది అయితే భక్తులు కొంచెం అభిప్రాయం అయితే తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో కిరణ్, సుమన్ టీవీ, హవాబిలం, నంద్యాల జిల్లా.